మీరు ఇప్పుడు ఆల్రెడీ హిందీ సినిమా ఒకటి డైరెక్షన్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఇలాంటి సబ్జెక్ట్ దేశభక్తి పైన ఇలాంటి సబ్జెక్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? డెఫినెట్లీ ఉంటుంది. అండ్ నేను పుష్ కూడా చేస్తున్నాను ఇట్లాంటి 2-3 సబ్జెక్ట్స్కి. ఫ్యూచర్లో చూద్దామండి ఎంత వర్కౌట్ అవుతుంది. తెలుగులో ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ మీది? తెలుగులో నెక్స్ట్ ప్రాజెక్ట్ పోలీస్ కంప్లైంట్ సినిమా. వరలక్ష్మి గారు హీరోయిన్, నేను విలన్గా ఉన్నాను. ఆ తర్వాత మన వీర్ వెంకట సత్యనారాయణ పెళ్ళి ఇంకో సినిమా స్టార్ట్ అవుతుందండి. ఆ తర్వాత చూద్దాం. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేస్తున్నానని నేను ట్విట్టర్లో పెట్టగానే మీ ఫ్యాన్స్ అన్నతో ఒక్కసారి మేము అడిగినట్టు చెప్పండి, మా క్వశ్చన్లు అడగండి, ఇవన్నీ దురంధర దుట్టు గురించి, తర్వాత ఇంకా ధనలక్ష్మి ఆ సినిమా, మిగతా సినిమాలు అనమాట. ఎందుకు అంటే చాలా గ్యాప్ ఇస్తున్నారు, ఎందుకు చెయ్యాలి కదా అనేసి ఇట్లా అడుగుతున్నారు. అంటే గ్యాప్ అంటే నేను డైరెక్టర్గా కూడా పనిచేస్తాను కదా బాలీవుడ్లో, సో అందుకే కొంచెం గ్యాప్ పడుతుంది. సో ఇక్కడ కూడా రెగ్యులర్గా కానీ అంత చేసిన సినిమాలు కమర్షియల్గా అంత వర్కౌట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నాను. ఐ హోప్ అండ్ బిగ్ బాస్ తర్వాత మళ్ళీ ఒక రీ ఎంట్రీ అనుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏంటంటే నేను సినిమాతో పాటు ఇప్పుడు ఓటీటీ వచ్చేసింది కాబట్టి తెలుగు ఓటీటీ కూడా చాలా కంటెంట్ కోరుకుంటుంది. సో ఓటీటీ కూడా మీరు చేసే అవసరం, డైరెక్షన్ కానీ ఆర్టిస్ట్ ఇట్లా నేను చాలా క్లియర్గా ఉన్నాను. తెలుగు ఇండస్ట్రీలో చేస్తే ఆర్టిస్ట్గా, యాక్టర్గా చేయాలి, బాలీవుడ్లో చేస్తే డైరెక్టర్గా చేయాలి. సో అది నేను రెండు మిక్స్ చేయను. సో నేను ఓన్లీ మాత్రం ఆర్టిస్ట్గా ఇక్కడ చేస్తా, డైరెక్షన్ నేను బాలీవుడ్లో చేస్తాను. ఎందుకంటే తెలుగు సబ్జెక్టులు ఎక్కువ కూడా ఓటీటీ మనం చూడొచ్చు. మొత్తం ఒక ఓటీటీలో వచ్చిందంటే ఆల్ లాంగ్వేజెస్ వస్తున్నాయి అలా అని. 100% చేస్తా, 100% చేస్తా. ఒక మంచి ఆఫర్ కోసం వెయిటింగ్. వెబ్ సిరీస్ కొన్ని మాట్లాడుతున్నాను నేను, మేబీ ఫ్యూచర్లో చూడొచ్చు.